శిరీషకి దక్కడమే న్యాయం. ఆ రుద్ర దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు వాడి ప్లాన్స్ అన్నీ నాకు తెలియచేయాలి. ఇంతేనా? అసలు ఈ ఫోటోని సెలెక్ట్ చేసింది ఎవరనుకున్నావు? మన రామునే. రాము సెలెక్షన్ నీకు నచ్చలేదా? ఆపండి. వదినా, పెళ్లి చీరల షాపింగ్ మొత్తం అయిపోయింది. కానీ ముహూర్తం టైంకి ఈ రెండిట్లో ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో అర్థమే కావట్లేదు. అవునక్క, నేనేమో ఇదిగో ఈ చీరను కట్టుకో సూపర్ గా ఉంటావంటున్నాను. కానీ నాకేమో ఈ చీర కొంగు బార్డర్ పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి వదినా. అందుకని ఫైనల్ గా నిన్ను డిసైడ్ చేయమని నీ దగ్గరికి వచ్చామక్క. చెప్పొదినా, ఈ రెండిట్లో ఏ చీర నాకు బాగా సూట్ అవుతుంది? ఊహించుకుని మరీ చెప్పక్క. ఈ పట్టు చీరలో శిరీష రాము పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటే అదుర్స్ అనిపించదు? ఏం కాదు, పెళ్లిలో రాము ఎలాగో షేర్వాణి వేసుకుంటాడు కదా, అందుకే గ్రాండ్ గా ఉండి ఈ చీరని కట్టుకుంటే మా జంట నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటుంది. చెప్పక్క, అదా ఇదా? చెప్పొద్దునా, ఇదా అదా? చెప్పక్క, ఇదా అదా? అక్క చెప్పు. తమరేంటి అనుకోనంటే నన్ను మాట చెప్పనా? ఏంటి నువ్వు కాలు? ఈ సేరేమో ముహూర్తాన్ని కట్టుకోండి, ఆ సేరేమో రిసెప్షన్ కట్టుకోండి. లెక్క తేలిపన్నది కాదేటి? ఆహాహా, అంత ఈజీగా తెలిపోతే ఎలా నువ్వు? తీర్పు చెప్పాలంటే మా గాయత్రకే చెప్పాలి. చెప్పొదినా, ఇదా అదా? చెప్పక్క, నువ్వు దేనికి ఓకే చెప్తే శిరీష ముహూర్తం టైంకి ఆ చీరే కట్టుకుంటుంది, రాము చేత తాళిని కట్టించుకుంటుంది. చెప్పు 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 చెప్పు. ఇదే, ఈ చీరే కట్టుకో. వావ్, థ్యాంక్ యూ సో మచ్ వదినా. చూసావు సౌందర్య, నా టేస్ట్ మా వదిన టేస్ట్ సేమ్ టు సేమ్. అవునవును, మీ ఇద్దరి సెలెక్షన్ సేమ్ టు సేమ్ కదక్కా? సౌందర్య, ఇప్పుడు చెప్పు, ఎవరు గెలిచారు? నువ్వే. ఎందుకంటే కొంతమంది లోపల బాధున్నా ఎదుటి వాళ్ళని సంతోష పెట్టాలని అనుకుంటారు కదా. ఏమంటున్నా సౌందర్య? నా మాటలకి అర్థం పరమార్థం ఏంటో నీకు పెళ్లి రోజు నాడు తెలుస్తుందిలే. పద. చూసావా సుజాత, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఇందుకే అంటారు. అవును మరి, నెల రోజుల కిందటి దాకా శిరీష రాము ఒకరికొకరు పరిచయమే లేని వాళ్ళు. మరి ఇప్పుడు కాబోయే మొగుడు పెళ్ళాలు. మీ నవ్వుల సంగతి సరే, పెళ్లికి ఎవరెవరిని పిలవాలి, ఎంతమంది వస్తారు, ఏర్పాట్లు ఏ లెవెల్లో ఉండాలి, ఆ విషయం గురించి మాట్లాడండి. ఇదిగో శేఖరు, మనం ఆడపెళ్లి వాళ్ళమయ్యా. ముందు మగ పెళ్లి వారు ఎంతమంది వస్తారో కనుక్కుంటే దాన్ని బట్టి ఏర్పాట్లు ఏ లెవెల్లో ఉండాలో అంచనా వేద్దాం. బావగారు చెప్పింది అక్షరాల నిజం. అయితే ఇంకెందుకు ఆలస్యం? వియ్యపురాలకి ఫోన్ చేసి తెలుసుకుంటే పోలా? పోలా అని మమ్మల్ని అడుగుతావేమిటి? మరిది జరిగేది నీ కూతురు పెళ్లి. కన్యాదానం చేసేది మాత్రమే మేము. ఈ పెళ్లి నిర్వహణ బాధ్యత మొత్తం మీదే. చూసావా జానకి, పెద్దరికం పేరుతో తమ్ముడు గారు ఎంత పెద్ద బాధ్యతను మన భుజాల మీద పెడుతున్నారో. బావగారు, ఇది బరువే అనుకోండి, బాధ్యతే అనుకోండి, మీ చేతుల మీదుగానే జరగాలి అంతే. విన్నారుగా, నా చెల్లెల మాట కూడా అదే. ఇక మీకు తప్పదు. అలాగే మీకోసం కాకపోయినా పెదనాన్న అని ప్రేమగా పిలిచే శిరీష్ కోసమైనా అన్నీ నేనే చూసుకుంటాను. సరేనా? సరే, ముందు వియ్యపురాలు గారికి ఫోన్ కొట్టండి. అలాగే.
హలో ఎవరు? నేనమ్మా అన్నపూర్ణమ్మ గారు, శిరీష పెదనాన్నగారిని. ఓ అన్నయ్య గారు మీరా? చెప్పండి. ఏం లేదమ్మా, పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టాలి కదా, అందుకే మీ తరఫున మగ పెళ్లి వారు ఎంతమంది వస్తారో చెప్తే ముందుగానే అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుందామని. హ్మ్, చెప్పండి అమ్మా, మీ వాడు దాదాపుగా 300-400 మంది దాకా ఉంటారా? మ్మ్హ్. పెళ్లి కొడుకుతో కలిపి 4 అంటే అంతే. ఇంట్లో వాళ్ళం మాత్రమే, మా తరఫున ఇంకెవరూ రారు. ఓ, మరి కళ్యాణ మండపం ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉంటుందో చెప్తే. చూడండి అన్నయ్య గారు, మాకెలాంటి ఆర్భాటాలు వద్దు. పెళ్లి ఏర్పాట్లన్నీ మీ ఇష్టం. ఎలా జరిపించినా మాకు సంతోషమే. అలాగేనమ్మా, ఉంటాను. మంచిదన్నయ్య గారు. ఏమంటుందండి వియ్యపురాలు? వాళ్ళకి ఎలాంటి ఆర్భాటాలు వద్దట, వీలైనంత సింపుల్గా పెళ్లిని జరిపించేయండి అంటుంది. ఇంతకీ ఎంతమంది దిగుతారట మగపెళ్లి వారు? పెళ్లి కొడుకుతో కలిపి కేవలం 4. అంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే. అమ్మయ్య, ఇక మనకి దిగులు లేదు. సుజాత, అటువైపు నుంచి వచ్చేది 4 అయినా మన వైపు వాళ్ళు మాత్రం చాలా మందే ఉంటారు. మరి ఉండనే అక్క, ఎంతమంది వస్తే ఏంటి, చూసుకోవడానికి నువ్వున్నావు కదా. చూసారా నా చెల్లెలు నన్ను ఎలా ములగ చెట్టెక్కిస్తుందో? ఏం పర్వాలేదు వదిన గారు, అన్నిటికీ సమర్థుడు మా అన్నయ్య గారు ఉన్నారు కదా. చూసావా జానకి, ఇద్దరే. శుభం. ఏమండి, మొదటి శుభలేఖని మీ చేత్తో రాయండి. ఎవరి పేరు మీద అక్క? మన కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు మీద, తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఓ అలాగే, ఆ పెన్నిటివు. ఓలమ్మోలమ్మో, ఏడు చేస్తున్నావు అమ్మా? కుకింగ్. కుకింగా? నూకాలు, ఎందుకు నవ్వు? ఎందుకేటమ్మా? కుంచుడు గింజలు కూలికి పోతే తూముడు గింజలు దూడ తినేసినట్టు ఏటిదంతా? ఏంటేంటి, వంట చేస్తుంటే ఆ మాత్రం కింద పడవా? కూరంతా కింద ఉడిపోతే కుక్కర్లు ఏటు ఉడుకుతాయి? ఏదో ఒకట్లే, నువ్వెళ్ళు. ఇవాళ తమ చేత్తో వంట చేస్తాను. ఇక తిన్నోళ్ళు దంత సిరే అనుకోవాలా? ఆ పెద్ద నీకొక్కదానికే వంట చేయడం వచ్చని పోజా? రాత్రి ఇంటర్నెట్ లో నేను చదివానులే కుకింగ్ ఎలా చేయాలో. ఏటేటి చదువుకొని వంట చేస్తారా? ఇంకా నయ్యం, చదువుకొని కాపురం చేస్తానన్నారు కాదు. నూకాలు నిన్ను. నూకాలు, ఏమైంది? చిరిచమ్మా కంప్యూటర్లు చూసి వంట చేస్తుంది. నెట్లో ఎలా కట్ చేయాలని చెప్పారబ్బా? నిలువుగానా అడ్డంగానా? సిరి, ఏంటి ఎన్నడూ లేంది ఇవాళ? ఆయన కోసం గుత్తొంకాయ కూర చేద్దామని. అయ్యో సిరి, వంకాయలు కట్ చేసేది ఇలాగేనా? కాదా? మరి నెట్లో ఇలాగే చూపించినట్టు గుర్తే. నీ వల్ల కాదు గాని ఇలా ఇవ్వు, నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. రా. ఇలా వంకాయల్ని కోసి ఉప్పు కారాన్ని కూరి
ఇలా దోరగా వేయించాలి. అయ్యో వదినా, ఏమైంది? గుత్తొంకాయ కూర మొత్తం నువ్వే చేసేస్తున్నావు. ఎవరు చేస్తేనేంటి, నువ్వే చేశానని చెప్పు. నీ చేతులతోనే వడ్డించు. గుడ్, సూపర్ ఐడియా. థ్యాంక్ యూ వదినా. రాము, ఇవాళ నేనే వంట చేశాను. నువ్వా? నీకోసం గుత్తొంకాయ కూర చేశాను. నీకిష్టంగా తిను. వావ్, అర్చన, పూలల్లో మల్లెపూలు గ్రేట్, నింగిలో ఆ చందమామ గ్రేట్, ఆడజాతికి నా అర్చనే గ్రేట్. నా అర్చన చేత్తో చేసిన ఈ గుత్తొంకాయ కూర గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. అయ్యో, ఏంటిది? మెచ్చుకోలు మేడం, మెచ్చుకోలు. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్నారు. నో, చేసుకుంటే నా అర్చన లాంటి ఆడదాన్నే పెళ్లి చేసుకోవాలి. లొట్టలేస్తూ తింటే ఈ గుత్తొంకాయ కూరనే జన్మ జన్మలకి తినాలి. చాలే, ఊరుకోండి. ఎవరైనా వింటే నవ్విపోతారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. నభూతో నా భవిష్యతి. అర్చన, ఒట్టేసి చెప్తున్నాను, ఇదే గుత్తొంకాయ కూరని 100 మందిని చేసి వరుసగా పెట్టమను. వాసన చూసి ఇట్టే పసిగట్టేస్తాను. ఏమైంది? బాలేదా? బాగుంది, చాలా బాగుంది. నిజం చెప్పు, ఈ కూర నువ్వే చేసావా? ఏ? ఏం లేదు, అచ్చంగా అర్చన చేతి రుచి గుర్తొచ్చింది. రాము, ఇప్పుడు తన సంగతి ఎందుకు? అది కాదు. నో, ఇంకెప్పుడు ఆవిడతో నన్ను కంపేర్ చేయకు. నా ముందు అర్చన ఊసి ఎత్తకూడదు. ఐ డోంట్ లైక్ దట్స్ ఆల్. నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తే పడుకో. లైట్ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? చదువుకుంటున్నాను కదా. అదేమైనా టెక్స్ట్ బుక్కా? మ్యాగజైనేగా, రేపు చదువుకోవచ్చు.
సూర్య, ఇవాళ నీకేమైంది? ఇవాళ పౌర్ణమి. అయితే ఆకాశంలో పండు వెన్నెలు కాస్తోంది. ఈ లైట్ ఎందుకు? సూర్య, ఇంత సడన్గా ఏమైంది? ఇప్పటికే బాగా లేట్ అయింది కదా, అందుకు. అంటే మరి నీ ఒట్టు? ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాను శ్రీవారు. ఎందుకు? ఎందుకు? రాము, ఏం చూస్తున్నావు? ఏం లేదు. దొంగ, నాకు తెలియదు అనుకున్నావు కదూ. మన పెళ్ళికి ఇంకా ఎన్ని రోజులుందా అని చూస్తున్నావు కదూ. పెళ్లి రోజు దగ్గరకు వచ్చేస్తున్న కొద్దీ చెప్పలేనంత థ్రిల్లింగ్గానూ ఉంది, ఒక్కోసారి చిరాకు పుడుతుంది. అబ్బా, ఎందుకని అడగవే? ఎందుకు? ఎందుకేంటి? పెద్దమ్మ నన్ను చంపేస్తుంది. పెళ్లికి 6 గజాల కంచిపెట్ట చీరని కట్టుకోవాలట. వడ్డానం, వంకీలు, చంద్రహారం, పాపిటి బిళ్ళ, ఇలా అన్ని నగలు దిగేసుకొని గంగిరెద్దులాగా తయారవ్వాలట. నాకు అవేం వద్దంటే వినదే. పద్ధతి, ఆచారం, సంప్రదాయం అంటూ నన్ను చంపుకు తింటుంది. రాము, ఏంటి ఏం మాట్లాడవు? నాకేమో సింపుల్గా ఉండడమే ఇష్టం. మరి నీకు నేను ఎలా ఉంటే ఇష్టం? నీ ఇష్టం. నాకు తెలుసు రాము, నా ఇష్టాన్ని నువ్వెప్పుడు కాదనవని. అన్నట్టు నగలన్నీ పుట్టింటి వాళ్లే పెట్టినా తాళిబొట్టిని మాత్రం మగ పెళ్లి వాళ్లే తెస్తారంట కదా. మరి నా కోసం తాళి చేయించవా? ఉంది. ఏంటి ఉందా? అంటే నా కోసం అప్పుడే చేయించేసావా? ఎప్పుడు చేయించావు? ఇది నా భార్య అర్చన తాళి. తన జ్ఞాపకంగా దాచుకున్నాను. రేపు నీ మెళ్ళో కట్టబోయేది కూడా దీన్నే. స్టాప్ ఇట్. జేటి, దీన్ని నా మెళ్ళో కడతావా? ఛీ!
అసలు ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? శిరీష, నేను చెప్పేది వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. ఆవిడ గారి తాళిని నా మెల్లో కడతానంటావా? నేనే కాదు, ఇంకే ఆడది ఇందుకు ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే ఆ తాళి నా మెల్లో ఉంటే నువ్వు కాపురం చేసేది నాతో కాదు, ఆ అర్చనతోనే.